ఒడిశా రాజధాని కటక్‌లోని బారాబతి స్టేడియం సాక్షిగా టీమిండియా ఒక ఘన విజయాన్ని అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఇది కేవలం విజయం మాత్రమే కాదు, ఒక ప్రకటన, ఒక డామినేషన్. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కానీ వారి నిర్ణయం తారుమారైపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ స్కోర్‌కు హీరో ఒక్కడే హార్దిక్ పాండ్యా. ఇన్నింగ్స్ మొదట్లో ఇండియాకు ఆది లభించలేదు. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివం దూబే ఒక్కరొక్కరుగా పెవిలియన్ చేరారు. స్కోర్ ఒత్తిడిలో ఉంది. అప్పుడే వచ్చాడు హార్దిక్ పాండ్యా. కేవలం 28 బంతుల్లో అజేయంగా 59 పరుగులు, 6 ఫోర్లు, 4 సిక్సర్లు. ఒక్కసారిగా గేర్ మార్చాడు. బారాబతి స్టేడియం మొత్తం పాండ్యా పాండ్యా అంటూ మార్మోగింది. ఈ ఇన్నింగ్స్ తోనే టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయిని అధిరోహించాడు హార్దిక్. చివర్లో జితేష్ శర్మ 5 బంతుల్లో 10తో మరింత సపోర్ట్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు, సిఫామ్లా 2, పెరీరా 1 వికెట్ తీశారు. కానీ ఆ స్కోర్ చాలలేదు. ఛేదనలో దక్షిణాఫ్రికా కుప్పకూలింది. కేవలం 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్. టాప్ స్కోరర్ డేవాల్డ్ బ్రేవెస్ మాత్రమే 22 పరుగులు, మార్క్రమ్ 14, స్టబ్స్ 14, యాన్సన్ 12. మిగతా వాళ్ళు ఒకే ఒక అంకెలోనే అవుట్. భారత్ బౌలర్ల విధ్వంసం అదిరింది. హర్షదీప్ సింగ్ 2, జస్ప్రీత్ బుమ్రా 2, వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్ 2, హార్దిక్ పాండ్యా 1, శివం దూబే 1. ప్లేయింగ్ 11 నుంచి సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్లు బయటే ఉండిపోయారు. అయినా ఈ జట్టు ఇంత డామినేట్ చేసిందంటే భారత్ బెంచ్ స్ట్రాంగ్ ఎంత బలమైందో అర్థమవుతుంది. 101 పరుగుల తేడా విజయం. ఇది కేవలం ఒక మ్యాచ్ విజయం కాదు, ఈ సిరీస్పై పట్టు. ఇది ఒక స్టేట్మెంట్. భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. తదుపరి మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాం.